యుగ నిర్మాణలోని మొదటి చరణం ఆత్మనిర్మాణమైతే రెండవ చరణం కుటుంబ నిర్మాణం. మానవులందరూ కుటుంబాన్ని ఏర్పరచుకునే జీవిస్తారు. స్నేహ సహకారాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే వరకు ఆత్మకు తృప్తి కలగదు. ఒక విధంగా కుటుంబమే ఒక చిన్న దేశం, విస్తృతమైన సమాజానికి సంక్షిప్త రూపం. యుగ నిర్మాణ శక్తిని వికసింపచేసుకోవడానికై కుటుంబమనే పాఠశాలలో శిక్షణం పొందాలి. భోజనం, సరదాలు, చదువు మొదలైనవి ఏర్పరచినంత మాత్రం కుటుంబ అవసరాలు పూర్తికావు. ఈ కుటుంబంలోని ప్రతి ప్రాణికి సమున్నతమైన సంస్కృతిని అందించినప్పుడే అది పూర్తవుతుంది. ధనాన్ని అనుసరించి విలువైన వస్త్రాలు, భోజనం, వినోదాలు, ఇతర సుఖసాధనాలు లభించవచ్చు. కాని సమగ్రమైన వ్యక్తిత్వ వికాసానికి కావలసిన సంస్కారాలు సరియైన వాతావరణంలో మాత్రమే లభిస్తాయి. ఇటువంటి వాతావరణం పొంటే దొరికేది కాదు. గొప్పవారు కావడం తేలికే కాని ఉత్తములుగా, సజ్జనులుగా కావడం చాలా కష్టం. సుఖశాంతులతో ఉండడం, తోటివారిని సంతోషపరిచి సంతృప్తలున చేయడానికి గొప్పధనమే కాక విశాల హృదయం కూడా అవసరం. దీనిని పొందటమే మానవ జీవితంలో గొప్ప విశేషం. చీకటికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు. వెలుగు లేకపోవడమే చీకటి. ఈ మాటే కుటుంబం వాతావరణంలో కూడా పనికి వస్తుంది. ఎక్కడ సద్భావనలు పెంచి పోషింపబడవో అక్కడ చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు అనే ముళ్ల మొక్కలు మొలుస్తాయి. వాటి ముళ్ళు గుచ్చుకోకుండా ఉండవు. ఇదే కుటుంబ కలహాలకు, క్లేశాలకు కారణమవుతుంది. అధిక ధనం, అధికమైన వైభవం పొందిన మానవులు సుఖశాంతతో గడపలేరు. ఆనందం, ఉల్లాసం సంస్కారవంతులైన వ్యక్తులలో భాగమవుతాయి. వారు స్వయంగా సంతృప్తులై ఉండడమే కాక తోటివారికి కూడా ఆనందాన్ని ప్రసాదిస్తారు. కుటుంబ నిర్మాణం వాస్తవతః ఒక దర్శనం. దానిని పనుల వరకే హద్దులను ఏర్పరచి ఉంచలేం. ఏ విధమైన వ్యవస్థను కోరుకుంటారో దానికోసమై కుటుంబ సభ్యుల మనస్థితిని ఏర్పాటు చేయాలి. ఇది సిద్ధించాలంటే మనయోగ్యాన్ని, సమయాన్ని, శక్తిని వినియోగించాలి. ఈ వారసత్వ నిర్వహణ ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకున్నప్పుడే ఈ అభిరుచి, తత్పరత, నిమగ్నత కలుగుతాయి. ఈ విషయంలో కుటుంబ వాతావరణం సరియైన పద్ధతిలో ఉండడం, కుటుంబ సభ్యులను సరియైన మార్గం వరకు చేర్చడం దీనిలో ఒక భాగం మాత్రమే. కుటుంబ నిర్మాణంలో రెండవది, ముఖ్యమైనది, స్వయంగా వారి అలవాట్లను, విశ్వాసాలను, ప్రవర్తనను నిర్ధారించుకుని నియంత్రించుకోవాలి. ఈ పని కుటుంబమనే ప్రయోగశాలలోనే సాధ్యమవుతుంది. నీతిలో దిగకుండా ఈడటమెలా సాధ్యమవుతుంది? నికై కుటుంబాన్ని మించిన సాధనం ఇంకొకటి లభించదు. ఏ జనుల మధ్య మనం నివసించవలసి ఉంటుందో వారిని మార్చే ప్రయత్నం చేయాలి. మన ప్రవృత్తిని కూడా మార్చుకోవాలి. ఇతరులను ప్రభావితం చేయగలుగుతున్నారు. వేసోల క్రమానుటే ఇంతరకోరు లప్పించే కూడా మన ప్రవృత్తిని ఏర్పార్చుకోవాలి. కుటుంబాన్ని మించిన సాధనం ఇంకొకటి లభించదు. ఏ జనుల మధ్య మనం నివసించవలసి ఉంటుందో పనులు చెయ్యడంలో నిరుత్సాహం మొదలైన వాని వల్ల మనం చాలా సమయాన్ని కోల్పోతుంటాము. లెక్క చూసుకుంటే మనం ఎంత సమయాన్ని వృధా చేస్తున్నామో తెలుస్తుంది. మనం ఈ సమయాన్ని కుటుంబ నిర్మాణానికి అవసరమైన ముఖ్యమైన పనులు చేపట్టవచ్చు. మనోల్లాసంలో ముఖ్యమైనది, సార్థకమైనది, తేలికైనది కుటుంబ నిర్మాణం మాత్రమే. ఇందులో కేవలం మనమే కాక కుటుంబ సభ్యులందరూ సంతోషాన్ని పొందుతారు. వికృతమైన చెడు వ్యవస్థలతో సమరం చేసేందుకై కుటుంబ సభ్యులందరూ శౌర్య సాహసాలను పెంపొందించుకోవాలి. పరిశుభ్రతపై మంచి అభిరుచిని పెంచుకోవడం ఈ ఉద్యమంలో రెండవ భాగం. కుటుంబంలోని ప్రతి సభ్యుడు మంచి వ్యవస్థను ఏర్పరచడానికై శ్రద్ధతో వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు వస్తువుల్ని అందమైన పద్ధతిలో ఉంచటం వరకే పరిమితం చేయాలి. క్షేత్ర క్షేత్రాల వరకు విస్తరించపడేలా ఉండాలి. మానవులను జాగరూకులను చేసేందుకు అసాధారణమైన రూపంలో సహాయపడేలా ఉండాలి. చిన్న పనులను ఏవగించుకోక మంచి వ్యవస్థలో ఉత్పాదకతను మనోరంజనగా భావించి ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోవాలి. బద్ధకంతో పనులను అర్ధాంతరంగా వదిలివేయకూడదు. మంచి వ్యవస్థలో ఉత్పాదకతను మనోరంజనగా భావించి ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోవాలి. ప్రకృతిలోని అంగాలై ఎదురుగా కనిపించే పనులను సరియైన పద్ధతిలో చేయడం వల్ల కలిగే విజయంలో ముఖ్యభాగాలవుతాయి. కుటుంబంలో జ్ఞానాభివృద్ధికై కావలసిన అవసరాలను పూర్తి చేయాలి. జీవితంలో సమాజంలో గల సమస్యలను అర్థం చేసుకోకపోవటం వల్ల వ్యక్తులు మోసపోవలసి వస్తుంది. ప్రతి గృహస్థ వీలైన సమయంలో వార్తల ద్వారా, కథలు చెప్పడం ద్వారా మానసిక సంతోషం, ఆకర్షణ కూడా కలుగుతాయి. ఈ విధంగా పరోక్షంగా చెప్పబడిన విద్య ప్రభావం మనసుపై పడుతుంది. పంచతంత్రం, హితోపదేశం పేరుగల సంస్కృత గ్రంథాలు మూర్ఖులైన రాజకుమారులను యోగ్యులుగా చేశాయి. మనం కూడా ఆ రీతిరివాజులను సొంతం చేసుకుని కుటుంబ సభ్యులకు ఉపయోగకరమైన మార్గదర్శనం చేస్తూ ఉండవచ్చు. ఇంట్లో ఆస్తిక వాతావరణం మెలకు నీ ఉండాలి. ఇంట్లోని ప్రతివారు భగవంతుని స్మరిస్తూ నమస్కరించే అలవాటు కలిగి ఉండాలి.
సరియైన స్థానంలో గాయత్రీమాత చిత్రాన్నుంచి దినచర్య ప్రారంభించే ముందు ఆ చిత్రానికి నమస్కరించి కనీసం 5 సార్లైనా గాయత్రీ మంత్రాన్ని జపించి ముందుకు సాగటం అలవాటు చేసుకోవాలి. నియమబద్ధమైన పరంపరను ఏర్పరచటంలో ఈ కొంచెం సమయం కూడా తక్కువ విలువైనది కాదు. దానివలన పిల్లలలో ఆస్తికత ఏర్పడి వృద్ధి పొందుతుంది. దీని ఫలితంగా ఉత్తమమైన ఆదర్శాలు లభిస్తాయి. సాయంత్రాలలో సామూహికంగా హారతినివ్వటం, సంగీత సభలను ఏర్పాటు చేయటం వలన ఉత్సాహం, సద్భావనా వాతావరణం ఏర్పడుతాయి. చదువుకున్నవారు చదువురానివారికి చదువు చెప్పడం, కలిసి ఆడకం, కలిసి సేవ చేయడం, ఎవరికి వచ్చినది వారు ఇతరులకు నేర్పడం చేయాలి. భోజనం కలిసి చేయాలి. భోజనం తయారు చేసే సమయంలో కూడా అందరూ కలిసి పనిచేయాలి. ఈ విధంగా చిన్న పెద్ద పనులన్నిట్లోనూ ఒంటరిగా కాక కలిసి పనిచేయటం వల్ల సహకార ప్రవృత్తి పెరిగి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఎవరైనా ఖిన్నులైనా, ఉదాసీనంగా ఉన్నా, కోపంగా ఉన్నా వారిని వదిలివేయక కారణం తెలుసుకునేందుకు, పరిష్కారం కనుక్కునేందుకు ప్రయత్నం చేయాలి. ప్రతివారూ ఇతరులను గౌరవంగా సంబోధించాలి. మీరు అని సంబోధించి చివరన గారు చేర్చాలా. ఇది కుటుంబ సభ్యుల సభ్యతను తెలియచేస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం నియమబద్ధమైన రూపంలో వికాసం పొందాలి. ప్రతి సభ్యుడూ వారి కర్తవ్యాన్ని, అధికారాన్ని, మర్యాదలను అర్థం చేసుకోవాలి. కొందరు మౌనంగా శ్రమిస్తుంటే మరికొందరు ఊరికే తిరుగుతూ ఉండకూడదు. పెద్దవారు, వృద్ధులు కూడా ఖాళీగా కూర్చోకుండా వారి శక్తిని అనుసరించి పనిచేస్తూ కుటుంబ వికాసానికి పాటుపడాలి. కుటుంబాన్ని ఒక సమాజంలాగా, దేశంలాగా భావించాలి. దీని ఆకారం చిన్నదైనా సమాజంలోనూ, దేశంలోనూ ఉండే సమస్యలన్నీ కుటుంబంలో కూడా ఉంటాయి. ప్రధానమంత్రి లేక రాష్ట్రపతి దేశాన్ని సమున్నత స్థానంలో నిలించడానికి ఏ విధంగా ఆలోచిస్తారో అదేవిధంగా గృహస్థులు కూడా కుటుంబ నిర్మాణానికై ఆలోచించాలి. మంచి తోటమాలి ఏ విధంగా తన ఉద్యానవనాన్ని అందంగా వికసింపచేయటానికి ప్రతి మొక్కపై ధ్యాసనుంచి వాటికి కావలసిన నీటిని అందిస్తూ జాగ్రత్త వహిస్తాడో అదేవిధంగా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మంచి సంస్కారవంతులవటానికి వారితో నెమ్మదిగానూ, అవసరమైనప్పుడు కఠినముగానూ వ్యవహరిస్తూ ఉండాలి. యుగ నిర్మాణంలో 2వ చరణమైన కుటుంబ నిర్మాణం లక్ష్యాన్ని సిద్ధింపచేయటంలో ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. అనువాదం A.R. నిర్మల.